లతో హోరెత్తుతున్నటువంటి పరిస్థితి కొంతమంది ప్రయాణికులు కన్నీటి పర్యంతం అవుతున్నారు చాలా మంది తమ ప్రాంతాలకు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి దేశ నలుమూలలకు వెళ్ళినటువంటి ప్రయాణికులు తిరిగి తమ ప్రాంతాలకు రావాలన్నా లేకపోతే ఎక్కడికైనా జర్నీ చేయాలన్నా కూడా అవస్థలు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి ఒకవేళ పెళ్లి ఫిక్స్ అయ్యి వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉండి నేరుగా ముహూర్తం రోజు వస్తామనుకుంటే కూడా రాలేని పరిస్థితుల్లో చాలామంది ఇతర రాష్ట్రంలో వారు వర్చువల్గా ఆశీర్వాదం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి శబరిమలైకి వెళ్ళేటువంటి అయ్యప్ప భక్తులు ప్రయాణికులకు సంబంధించిన విషయంలో కూడా కఠినంగా వ్యవహరించినటువంటి ఇండిగో కారణంగా ప్రస్తుతం అవస్థలు పడుతున్నారు ఇలా దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి ప్రస్తుతం ఏం జరుగుతోంది మొత్తం దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటికీ కారణాలు ఏంటి అనేది కూడా ప్రస్తుతం అంతు చిక్కట్లేదు ట్రైన్స్ను కూడా నడపాల్సిన పరిస్థితి ప్రత్యేక బస్సులను కూడా నడపాల్సిన పరిస్థితి వచ్చింది శబరిమలకి వెళ్ళే మార్గం ఏంటి ప్రత్యేక అవసరాల కోసం ప్రయాణికులు ఏం చేయాలి అనేటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి వీటిపైన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనిపైన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఏమంటారో మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు సతీష్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్ అందించాలనే ఆలోచనతో కొన్ని తక్షణంగా చర్యలు కూడా చేపట్టాం అందుకని ఈరోజు చూసుకుంటే గత 3 రోజులుగా ఉన్నటువంటి సమస్య చాలా వరకు ఈరోజు ఎయిర్పోర్ట్లో మనం తగ్గించుకోగలిగాం ఎవరైతే ట్రావెల్ చేయకుండా డిలేస్ వల్ల క్యాన్సిలేషన్ వల్ల ఎయిర్పోర్ట్లో ఉండిపోయే వాళ్ళు ఉన్నారో నిన్ననే ప్రధానంగా ఒక డ్రైవ్ పెట్టి వాళ్ళందరినీ ఇమీడియట్గా వాళ్ళ డెస్టినేషన్స్ తీసుకొని వెళ్ళడానికి ఇండిగో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ కూడా రీబూట్ చేయించాం ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఇరుక్కున్నారో వాళ్ళందరినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎక్కడైతే మనం కెపాసిటీ చేయలేమో వాళ్ళన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి అదే రకంగా ప్యాసింజర్స్ కూడా ముందుగా ఇంటిమేట్ చేసి వాళ్ళకి ఎయిర్పోర్ట్కి రాకుండా వాళ్ళకి ముందుగానే క్యాన్సిలేషన్ తాలూకు వార్త వాళ్ళకి తెలియజేసే విధంగా కొన్ని చర్యలు కూడా తీసుకొని స్టెప్ బై స్టెప్ మాకు ఏదైతే ఫీడ్బ్యాక్ ఎయిర్పోర్ట్స్ నుంచి ప్యాసింజర్స్ దగ్గర నుంచి వస్తుందో దాన్నే ప్రయారిటీగా చేసుకొని ప్యాసింజర్ ఫోకస్డ్ అప్రోచ్తో గత 3 రోజులుగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అహర్నిశలు కూడా దీని మీద కంటిన్యూస్గా చర్యలు తీసుకుంటూనే ఉంటుంది సార్ అంటే కంట్రోల్ మీరు ఈ ఇష్యూ జరగని వెంటనే కంట్రోల్ రూమ్ ఏర్పడేసి కంట్రోల్ రూమ్ పోయి సందర్శించారు కదా అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు ఎట్లా ఉండే ఎందుకంటే ఇండిగో సంస్థకి ఇప్పటివరకు డీజీసీ ఆదేశాలు ఇచ్చింది స్పష్టంగా మీరు కూడా ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని కూడా ఏర్పడిచారు ఏం చెప్పారు డీజీసీ తరఫున అటు ఇండిగో సంస్థకి ఎట్లాంటి హెచ్చరికలు పంపించారు ప్రధానంగా ఈ యొక్క ఇష్యూకి సంబంధించి డీజీసీకి ఇచ్చినటువంటి మా క్లారిటీ ఏంటంటే ఎందుకు జరిగింది ఎలా జరిగింది దీనికి బాధ్యులు ఎవరు అన్నది పూర్తిగా స్టడీ చేయమని ఎంక్వైరీ చేయమని వాళ్ళు కూడా మేము ఆదేశాలు ఇచ్చాం దానికి తగ్గట్టుగా వాళ్ళు ఒక ఆర్డర్ కూడా రిలీజ్ చేశారు సో కమిటీని కూడా ఏర్పాటు చేశారు 4 ఆఫీసర్స్తో ఆ కమిటీని ఒక 15 days లోపల ఆర్డర్ ఇమ్మని కూడా చెప్పడం జరిగింది మేము దాన్ని పుష్ చేసి వీలైతే ఒక వారం రోజుల్లోనే రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలని కూడా మేము తెలియజేశాం సో